ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్ప ధనశ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: భారత్ దౌత్యపరమైన చర్చలకు ప్రాధాన్యత ఇస్తోందని రైసీనా డైలాగ్ సమావేశంలో పేర్కొన్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో జలజీవన్ మిషన్ పనులు చేపడుతున్నామని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రపంచ స్థాయి వినోద సౌకర్యాలు, థీమ్ పార్కుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని తెలిపిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు లబ్ధిదారులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్న అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ. వార్తల వివరాలు: భారత్ దౌత్యపరమైన చర్చలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తోందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న రైసీనా డైలాగ్ 2026 రెండవ రోజు సమావేశంలో మంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. జాతీయ ప్రయోజనాల ఆధారంగా భారత్ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. గ్లోబల్ సౌత్కు స్థిరమైన సముద్ర అభివృద్ధి అవసరమని, ఇండో పసిఫిక్ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చటానికి జరిగే ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తుందని చెప్పారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా కూటమి బ్రిక్స్ అధ్యక్ష పదవిని భారత్ చేపట్టినప్పుడు స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం అనే 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుందని తెలిపారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సభ ప్రారంభం కాగానే శాసనసభాపతి సిహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై శాసనసభలో చర్చ జరుగుతోంది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా రాష్ట్రంలో ఆహార కల్తీ నివారణ చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సమాధానమిచ్చారు. ఆహార కల్తీ నియంత్రణ కోసం చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. 2023 నుంచి 2026 వరకు 16,700 ఆహార నమూనాలు పరిశీలించామని, వాటిలో 1,400 నమూనాల్లో కల్తీ జరిగినట్లు తేలిందన్నారు. సింథటిక్ రంగులు ఆహారాన్ని కల్తీ చేయడంతో పాటు ప్రజలకు అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయని చెప్పుకొచ్చారు. వీటిపై అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆహార కల్తీ నిర్ధారించే ప్రయోగశాలను పెంచుతామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో జలజీవన్ మిషన్ పనులు చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టులను వేసవిలో పూర్తి చేసి ప్రజలకు నీరు అందిస్తామని తెలిపారు. ముఖ్యంగా నీటి కొరత ఉన్న గ్రామాలు గుర్తించామని, వాటికి నీరందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ, అధికారంలోకి వచ్చిన తర్వాత జల్ జీవన్ మిషన్ కి చాలా బలమైన పునరుత్తేజం తెచ్చాం. పులివెందుల, డోన్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టులని ఈ వేసవిలోపే పూర్తి చేయబోతున్నాం. అలాగే మనకి 7,910 కోట్ల రూపాయలతో 5 జిల్లాల పరిధిలో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు పనులు పురోగతిలో ఉన్నాయి. 9,500 కోట్ల రూపాయలతో ఇంకొక 7 మల్టీ విలేజ్ స్కీమ్స్ ని ప్రణాళికలో రూపొందిస్తున్నాం. అధ్యక్ష, మనకున్న మల్టీ విలేజ్ స్కీమ్స్ కాకుండా మనకి సింగిల్ విలేజ్ స్కీమ్స్ కూడా మనం ఏదైనా చేయాలని మాట్లాడితే ముందస్తుగా ఒక 3,000 బాగా గొంతెండిన గ్రామాలను గుర్తించాం. అధ్యక్ష, రాష్ట్రంలో ప్రపంచ స్థాయి వినోద సౌకర్యాలు, థీమ్ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో డిజ్నీ వరల్డ్ తరహా ప్రాజెక్టును ఏర్పాటు చేసే ప్రతిపాదనపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి శాసనసభలో సమాధానమిచ్చారు. డిజ్నీ వరల్డ్ లేదా యూనివర్సల్ స్టూడియోస్ వంటి ప్రాజెక్టులకు భారీ పెట్టుబడి అవసరమవుతుందని పేర్కొన్నారు. ఇటువంటి ప్రాజెక్టులను ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తాయని, ప్రభుత్వం కేవలం భూమి కేటాయింపు, అనుమతులు, రాయితీలు మాత్రమే కల్పిస్తుందని వివరించారు. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం ద్వారా రాయితీలు కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో పర్యాటక రంగంలో వస్తున్నటువంటి మార్పుని దృష్టిలో పెట్టుకుని డిస్నీ వరల్డ్ లాంటి కార్యక్రమాన్ని మనం చేపట్టాలనేటువంటి అంశం మీద సూచన కూడా చేయడం జరిగింది. అధ్యక్ష, ఈ డిస్నీ ల్యాండ్ లాంటి ప్రాజెక్టులు చాలా ఎక్కువ పెట్టుబడి అవసరమైనటువంటి ప్రాజెక్టులు. అధ్యక్ష, ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి థీమ్ పార్కులు ఎప్పుడు కూడా ప్రైవేట్ కంపెనీలే టేకప్ చేసినాయి. అధ్యక్ష, ప్రభుత్వాలు కేవలం భూమి ఇవ్వటం కానీ, లేకపోతే ఇన్సెంటివ్స్ ఇవ్వటం కానీ, సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేయడం కానీ ప్రభుత్వాలు చేస్తాయి, కానీ పెట్టుబడులు మాత్రం ప్రైవేట్ రంగంలోనే. ఇందాక గౌరవ సభ్యులు చెప్పిన విధంగా పీపీపీ మోడల్లో చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. అధ్యక్ష, ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాజధాని అమరావతిలో ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో మంత్రులు సవిత, సంధ్యారాణి నిన్న సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతిలోని పెరేడ్ మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారని చెప్పారు. మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా 36 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు. అలాగే స్వయం సహాయక మహిళా సంఘాలకు రుణాల చెక్కులు పంపిణీ చేయడంతో పాటు మహిళా లబ్ధిదారులకు వాహనాలను అందజేయనున్నట్లు తెలిపారు. దేశాన్ని వికసిత్ భారత్గా మార్చేందుకు కేంద్ర బడ్జెట్ ఉపయోగపడుతుందని రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ చెప్పారు. విజయవాడలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ రూపొందిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులు ఇస్తోందని చెప్పారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, పోర్టులు, విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అధికారులకు సూచించారు. అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మతో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లా మరింత ప్రగతి సాధించేలా వివిధ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు సకాలంలో ప్రయోజనాలు అందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను నిర్ణీత గడువులోపు అమలు చేయాలని తెలిపారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రేపు పాల్గొంటారని విశ్వవిద్యాలయం ఉపకులపతి వి ఉమా తెలిపారు. తిరుపతిలో ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా కులపతి హోదాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతారని తెలిపారు. వివిధ కోర్సుల్లో డిగ్రీలు పూర్తి చేసిన 1600 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేస్తామని ఆమె తెలియజేస్తూ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 22వ స్నాతకోత్సవము రేపు జరపడం చాలా ఆనందంగా ఉంది. 21, 23, 22, 24 పాస్ అవుట్ అయిన బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కాన్వకేషన్ కి హాజరవుతున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు రేపు కాన్వకేషన్ కి వచ్చి ప్రొసీడింగ్స్ అన్నిటిని కూడా కండక్ట్ చేయడానికి అంగీకరించారు. అదే విధంగా బుక్ ప్రైజెస్ సైన్సెస్ లో 9, సోషల్ సైన్సెస్ లో 14, మొత్తం 23 బుక్ ప్రైజెస్ ఇస్తాము. క్యాష్ ప్రైజెస్ సోషల్ సైన్సెస్ లో 5, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2, మొత్తము 7 క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మహాకుంభాభిషేకం మహోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయని ఆలయ అర్చకులు మారుతి యజ్ఞశర్మ తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభాభిషేకం ఇంద్రకీలాద్రిపై ఈ రోజు నుంచి ఈ నెల 8వ తేదీ వరకు 3 రోజుల పాటు జరుగుతుందని తెలిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ మాట్లాడుతూ మహాకుంభాభిషేకం సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభను చాటుతూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో మహిళా అధికారులు, సిబ్బందికి నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్ దౌత్యపరమైన చర్చలకు ప్రాధాన్యత ఇస్తోందని రైసీనా డైలాగ్ సమావేశంలో పేర్కొన్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో జలజీవన్ మిషన్ పనులు చేపడుతున్నామని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రపంచ స్థాయి వినోద సౌకర్యాలు, థీమ్ పార్కుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని తెలిపిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు లబ్ధిదారులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్న అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.